నమస్తే అందరూ. వన్ పీస్ అంటే కేవలం ఒక అనిమే మాత్రమే కాదు, అదొక ఎమోషన్. కానీ 1000కి పైగా ఎపిసోడ్లున్నాయి కదా, అసలు కథ ఏంటో అని చాలామంది భయపడుతుంటారు. అందుకే ఈరోజు ఆ పెద్ద కథని సింపుల్గా మన స్టైల్లో చెప్పుకుందాం. కథ మొదలయ్యేది గోల్డ్ రోజర్ అనే గ్రేట్ పైరెట్ కింగ్తో. ఆయన చనిపోయే ముందు, నా ఆస్తి అంతా ఒకచోట దాచాను, దమ్మున్నవాళ్లు వెళ్ళి వెతుక్కోండి అని చెప్తాడు. దాన్నే అందరూ వన్ పీస్ అని పిలుస్తారు. ఇక అప్పట్నుంచి ప్రపంచమంతా పైరెట్స్ వేట మొదలవుతుంది. మన హీరో లూఫీ చిన్నప్పుడే పొరపాట్న ఒక మ్యాజికల్ ఫ్రూట్ తినేస్తాడు. దాంతో వాడి బాడీ రబ్బర్లా సాగుతుంది. లూఫీకి ఒకే ఒక కల, ఎలాగైనా వన్ పీస్ కనిపెట్టి పైరెట్ కింగ్ అవ్వాలని. ఒక చిన్న పడవ వేసుకుని సముద్రం మీద బయల్దేరతాడు. దారిలో మనోడికి జోరో, నామీ, ఉసోప్, సంజీ లాంటి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. వీళ్ళంతా కలిసి స్ట్రా హ్యాట్ పైరెట్స్ గ్యాంగ్గా ఏర్పడతారు. గ్రాండ్ లైన్ అనే ఒక డేంజరస్ సముద్రంలో ప్రయాణిస్తూ ఒక్కో ఐలాండ్ని దాటుకుంటూ వెళ్తారు. మధ్యలో మెరైన్ ఆఫీసర్లు, గన్ పట్టుకున్న విలన్లు, పవర్ఫుల్ కింగ్స్, ఇలా ఎంతోమందితో ఫైట్ చేయాల్సి వస్తుంది. కథలో ఒకచోట లూఫీ వాళ్ల అన్నయ్య ఏస్ని కాపాడలేకపోయినప్పుడు వచ్చే సీన్ అయితే గుండె పిండేస్తుంది. కానీ లూఫీ అక్కడితో ఆగడు. 2 ఏళ్లపాటు కష్టపడి ట్రైనింగ్ తీసుకుని ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. ఇప్పుడైతే మనోడు గేర్ 5 అనే గాడ్ లెవెల్ పవర్స్ కూడా సంపాదించాడు. ప్రస్తుతం కథ క్లైమాక్స్కి దగ్గరగా ఉంది. ఆ వన్ పీస్ అంటే ఏంటి, అదసలు ఎక్కడుంది అనేది ఇంకా సస్పెన్సే. కానీ ఈ జర్నీలో ఫ్రెండ్షిప్, నవ్వులు, ఏడుపులు అన్నీ ఉంటాయి. మీరు గనక ఇంకా చూడటం స్టార్ట్ చేయకపోతే వెంటనే మొదలెట్టేయండి. ఈ యానిమే ఇప్పుడిప్పుడే తెలుగులో డబ్బింగ్ అవుతుంది, కానీ మీరు జపనీస్ అండ్ ఇంగ్లీష్లో చూడొచ్చు. క్రంచ్ రోల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.